హలో మై డియర్ ఫ్యామిలీ, హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను రౌండ్ ట్రిప్ అయితే ప్లాన్ చేయబోతున్నాను. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో ఈరోజు నగిరికి వెళ్దాం అనుకుంటున్నాను. నగిరి నుంచి 7 కిలోమీటర్స్లో మా విలేజ్ ఉందన్నమాట. పేరు నంబాకం అని విలేజ్ పేరు. సో అక్కడికి వెళ్ళి మా అమ్మమ్మని పికప్ చేసుకొని వద్దామని ప్లాన్ అయితే అదే. సో అక్కడికి వెళ్ళి మా అమ్మమ్మ పికప్ చేసుకొని శ్రీకృష్ణాష్టమికి మా అమ్మమ్మ గారు వస్తున్నారనమాట నా దగ్గరికి. సో ఎక్సైటెడ్. నేను మా డ్రైవర్ గారు కలిసి వెళ్తున్నాం అక్కడికి. నాకెప్పుడు ఫస్ట్ సీట్ అయితే చాలా ఇష్టం. మన సీట్లో హ్యాపీగా సెటిల్ అయిపోదాం ఫస్ట్. ఇప్పుడే అన్నారావు సర్కిల్ నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం మనం. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు బస్ స్టాండ్ రూట్ అయితే వెళ్తున్నాము. తిరుపతిలో అయితే మంచిగా గరుడ వారధి అయితే కడుతున్నారనమాట. సో ఇది మొత్తం పూర్తవడానికి ఇంకా స్పాన్ ఆఫ్ ఒక 8 to 12 months అయితే పట్టచ్చు అనుకుంటున్నా, నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే. సో నేను ప్రజెంట్ అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నానన్నమాట. సో ఇక్కడ నుంచి నేను వీడియో అయితే షూట్ చేయను. ఒక హైవే వెళ్ళేంత వరకు ఒక 10 to 15 కిలోమీటర్స్, దాని తర్వాత షూట్ చేస్తాను అనుకుంటున్నాను. ఒక 10 కిలోమీటర్స్, మా ఇంటి నుంచి 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత హైవే అయితే వచ్చింది. కాళహస్తి బైపాస్ రోడ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. చూడండి సీనరీ ఎంత ఎక్సలెంట్ ఉందో, చూడండి ఎంత క్లారిటీ ఉందో సీనరీ, సూపర్ ఉంది కదా. యాక్చువల్గా ఇంటీరియర్ అయితే కార్ ఇంటీరియర్ అయితే ఇంతే. ఒక 4 ఏసీలు అయితే ఇచ్చారు. ఇది వచ్చి ఆటోమేటిక్ గేర్ వెహికల్. ఇది డ్రైవింగ్, పార్కింగ్, లోడ్, తర్వాత వచ్చి న్యూట్రల్, అంతే. మన మోడ్ అయితే ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఓన్లీ యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ మాత్రం ఉంటుంది. మార్నింగ్ సన్ రైజ్ అయితే ఇప్పుడే స్టార్టింగ్ అయితే అవుతుంది. చూడండి స్కై మొత్తం ఎల్లోగా ఉంది, చాలా బాగుంది. మెయిన్ బెలినోలో వచ్చి లెగ్ స్పేస్ అయితే మంచిగా అబ్జర్వ్ చేయొచ్చు మనం. లెగ్ స్పేస్ చాలా బాగుంటుంది. అది వెనకాల కూర్చున్న వాళ్ళకి కానీ ముందర కూర్చున్న వాళ్ళకు కూడా కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట బెలినోలో. ప్రజెంట్ అయితే మనం వడమాలపేటలో అయితే ఉన్నాము. నెక్స్ట్ తడుకు అయితే వస్తుంది, దాని తర్వాత పుత్తూరు, నగిరి, నెక్స్ట్ నంబాకం, అంతే. ఇంకా మార్నింగ్ అయితే ప్లెజెంట్గా అయితే ఉంది అనమాట. రోడ్స్ చాలా బాగున్నాయి. మెయిన్ ట్రాఫిక్ అయితే ఎక్కువగా లేదంతే. ప్రజెంట్ అయితే మనం ఎస్వీపురం టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాము. ఎస్వీపురం టోల్ ప్లాజా తిరుపతి నుంచి నగిరికి వెళ్ళే దారిలో ఒకే ఒక టోల్ అయితే ఉందన్నమాట. మా దగ్గర ఫాస్టాగ్ అయితే ఉందన్నమాట. సో ఎంత స్పీడ్గా స్కాన్ అవుతుందో చూద్దాం ఉండండి. యాక్చువల్గా ఇంకా స్పీడ్ కావాలి. మనం ఇప్పుడు అంజారమ్మ కనం దగ్గరకు ఎంటర్ అవ్వబోతున్నాం. మంచి ఫేమస్ అమ్మవారు అనమాట, చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ ఉండే లోకల్ ప్రజలు వచ్చి మంచిగా నమ్ముతారనమాట అమ్మవారి. ఈ కొండంతా అంజారమ్మ కనం కొండనే. సో మనకిప్పుడు రైట్ సైడ్లో అయితే టెంపుల్ అయితే వస్తుంది. అదే వెయిట్ చేస్తున్నాం. ఓకే, టెంపుల్ అయితే వచ్చేసింది. అంజారమ్మ కనం స్వామివారు. చూడండి అమ్మవారి టెంపుల్ ఇది, చాలా శక్తివంతమైన టెంపుల్.
పుత్తూరు దగ్గర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ప్రజెంట్ మనం పుత్తూరులో అయితే ఉన్నాం అనమాట. సో ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టేటట్టు ఉంది. మేము కరెక్ట్ షార్ప్ అయితే 6:10కి అయితే బయలుదేరాము, కార్ తీసాం బయటికి. సో ఇక్కడ లోకల్లో ట్రాఫిక్ ఉండడం వల్ల హైవేలో లేట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే పికప్ అయితే చేస్తున్నారు మా అంకుల్ అయితే. జమ్ అని వెళ్తుంది. మార్నింగ్ 7 అయితే అయ్యింది ఇప్పుడు కరెక్ట్గా. పుత్తూరులో అయితే ఉన్నాం మనం. ఫుల్ ఫాగ్ అయితే పట్టేసింది కారు మొత్తం. సో మార్నింగ్ 7 కూడా వెదర్ సూపర్ ఉంది. లైట్గా ఇప్పుడు విలేజ్లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి చల్లగా ఉంది వాతావరణం అయితే. ఇలా వెళ్తే చెన్నై రూట్ అనమాట. సో మనకి ఇప్పుడు ఆ అవసరం అయితే పడలేదు. సో స్ట్రైట్కి వెళ్ళిపోదాం. డ్రిజ్లింగ్ అయితే అవుతుంది. సో పుత్తూరు నగిరి హైవేలో అయితే ఉన్నాం ప్రజెంట్. పుత్తూరు దాటిన తర్వాత నగిరి దగ్గరకి అయితే వస్తున్నాం ప్రజెంట్ అయితే. నాకు ఇష్టమైన ఫ్రెండ్స్ వీళ్ళైతే చాలా బాగుంటారు చూడండి. ఎంత చక్కగా బై నేచర్ ఎంత నీట్ క్రియేటెడ్ చూడండి. ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. చూడండి సాయిబాబా టెంపుల్ ఎంత బాగుందో. ఇలా రైట్ సైడ్ వెళ్తే నగిరి టౌన్ లోపలికి వెళ్తాం అనమాట. స్ట్రైట్ వెళ్తే తిరుత్తని అరక్కోణం చెన్నై రూట్ అయితే వెళ్తాం మనం. మనకి ఇప్పుడు అది అవసరం రాలేదు. సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళి మా విలేజ్కి వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్ ఇది ఆర్చ్ వచ్చి దేశూర్ అగరం బుగ్గగ్రారం రూట్ అనమాట ఇది. పుత్తూరు దేశమ్మ గుడి అనమాట ఇది. మొత్తం దేశమ్మ గుడి అనమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు మాత్రం ఇక్కడ. యాక్చువల్గా విలేజ్కి ఎంటర్ అయిన వెంటనే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. విలేజ్ మొత్తం ఎక్సలెంట్ ఉంది కదా. మంచి ఫ్రెష్నెస్ ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. సూపర్ ఉంది. మంచిగా గడ్డి మొక్కలు ఆ వాతావరణం చాలా బాగుంది. నాకైతే చల్లగాలి వస్తుంది. ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి పొలాలన్నీ. ప్రజెంట్ మనమైతే అగ్రహారంలో అయితే ఉన్నాము. రైట్ సైడ్ వెళ్తే మా విలేజ్కి చేరుకుంటాము. నంబాకం చిన్ననూరు రూట్ ఇది. వెదర్ చాలా ఫ్రెష్ ఉంది ఈరోజు నిజంగానే. రోడ్స్ అయితే ఎప్పుడో వేసిన, ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వేసినవి. ఇప్పటికి కూడా చెట్టు చెదరకుండా చాలా బాగుంది రోడ్స్ అయితే. పర్వాలేదు. ఇక్కడి నుంచి కరెక్ట్గా స్పాన్ ఆఫ్ 1 hour 20 minutes అయితే పట్టిందనమాట మనకి. అక్కడ చూడండి మా తాతయ్య ఉన్నారు. సో మా విలేజ్కి అయితే ఎంటర్ అయిపోతున్నా. ఇక్కడంతా మా మావయ్య హౌస్ కడుతున్నారనమాట. ఇక్కడ మా మావయ్య వచ్చి ఢిల్లీలో ప్రొఫెసర్ అనమాట. అక్కడ ఢిల్లీలో ఉంటారు ఆయన. ఇక్కడ హౌస్ కడుతున్నారు. పూర్తవడానికి ఒక 6 months అవుతుంది.
ఇది వచ్చి మా తాతయ్య వాళ్ళ ఇల్లు. సో మనం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, రండి లోపలికి వెళ్దాం. మా అమ్మమ్మ గారి ఊరా. హాయ్ పార్టీ, బాగున్నావా? ఐడియా ఫ్యామిలీ హ్యాపీగా సేఫ్గా అయితే మా అమ్మమ్మని అయితే ఎక్కించుకున్నాము. సో తిరుపతికి అయితే బయలుదేరిపోయాం. ప్రజెంట్ అగ్రహారంలో అయితే ఉన్నాము. అక్కడ ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండని నగిరి ముక్ అని అంటారంట. ఎక్సలెంట్ ఉంది కదా, దూరం నుంచి చూసేకి సూపర్ ఉంది. Oh, you make me wanna talk back to you. Say it like that. If I hate you, then find someone new. Baby, but you know I never will. No, so I choke you down just like a pill. యా ఫ్యామిలీ సేఫ్గా అయితే ఇంటికైతే చేరిపోయాం.